ఒకసారి చెప్తారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. భయభక్తులతో జాగ్రత్తగా ప్రభు మన మధ్యలో ఉన్నాడన్న భయముతో మనం శ్రద్ధ కలిగి మనము ఉండాలి. ఈ చదువుకున్న లేఖన భాగంలో మొట్టమొదటి వచనము మనం ధ్యానం చేసుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి. ఇది ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మరి దేవుడు వారిని ప్రత్యేక పరిచయం ఏర్పరచుకున్నాడన్న విషయం వారందరికీ తెలుసు. వారు ఏర్పరచుకున్న తర్వాత తన నామ మహిమ కొరకు ఆ జనాంగము ద్వారా మరి దేవుడు మహిమపరచబడాలని వారి పరిశుద్ధ జనాంగముగా ఆయన సొత్తుగా ఆయన ఏర్పరచుకున్నాడు. అయితే అనుదినము కూడా ఆయన వారికి ఇచ్చినటువంటి మరి ఆ ప్రత్యేకతను బట్టి ఆయన సొత్తుగా ఏర్పరచుకున్న విధానమును బట్టి తర్వాత ప్రభు వారి పట్ల ఏ విధంగా నమ్మకంగా వారిని నడిపిస్తున్నాడో వ్యక్తిగత జీవితాల్లో కానీ వారి ఆత్మీయ మరి ఆర్థిక జీవితాల్లో వాళ్ళకు ఒక చరిత్రను దేవుడు ఇచ్చి నడిపిస్తున్న విషయాలని జ్ఞాపకం చేసుకుని ప్రభునామమును ప్రసిద్ధి చేయాలని కీర్తనాకారుడు వాళ్ళకి మరి ఆ యొక్క ఆహ్వానాన్ని పలుకుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మనం కూడా మరి దేవుని ఏర్పాటులో మనం ఉన్నవారిని. ఆ ఏర్పాటు లేకపోతే మన ప్రభు యొద్దకు రాము, ప్రభుని ఎరగము, ప్రభు యందు విశ్వాసం కలిగి జీవించము. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన ఆకర్షించాడు, ఆయన సొత్తుగా ఆయన చేసి ఉన్నాడు. అనుదినము కూడా ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో మొదటి 2 వచనాల్లో ఉన్న మాటలు మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి. ఏమన్నాడు 2వ వచనం? ఆయన గురించి పాడుడి, ఆయన నామముల గురించి పాడండి, ఆయన నామను సన్నిధి చేయాలని పిలుపునిస్తున్నాడు, చెప్తున్నాడు. 2వది ఆయన కీర్తించండి, ఆయన గొప్పతనాన్ని కీర్తించండి, ఆయన్ని ప్రసిద్ధి చేయండి, ఆయన హెచ్చించండి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయండి. సంభాషణ అంటే ఇక్కడ 119వ కీర్తనలో 27వ వచనం చూస్తే నేను ధ్యానిస్తాను, ఆయన గురించి ధ్యానం, ఆయన గురించి మరి ఆయన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలన్నింటిని గురించి నేను ధ్యానిస్తాను అని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన మనకిచ్చిన రక్షణ, ఆయన మనకిచ్చినటువంటి జీవితం, ఆయన మనకిచ్చిన సమాధానము, ఆయన మనలకు బయలుపరుచుకున్న ఆ విధానం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఆయన గురించి పాడాలి. ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు మనము మరి ఆనందించాలి, స్తుతించాలి. పౌలు శిరసాలలో పెట్టినప్పుడు వారి కీర్తనలతో ఆయన ఆరాధించారు. మనం కేవలం సంతోషం ఉన్నప్పుడు, ఇక్కడ వాయిద్యాలు ఉన్నప్పుడు పాటలు పాడటమే కాదు. మనకి ఎట్లా వస్తుంది? ఒక ఊపు, అన్ని వాయిద్యాలు ఉన్నప్పుడు, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు బాగా సంతోషం వస్తుంది. ఏమి లేనప్పుడు పాటలు పాడేవాడు పాటలు రావు, ఏముందిలే అనుకుంటారు. ఆ ఇదిని బట్టి పాట పాడడం కూడా ఏముంటారు, అందరూ వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉన్నప్పుడు అమ్మగారు అయ్యగారు మేము ఈరోజు పాడతామని అని చెప్తారు. ఎందుకు? అక్కడ వాయిద్యాలు ఉన్నప్పుడు నేను పాడితే బాగుంటుందని. మన సంతోషము మన పాటలు పాడేది ఉన్నా లేకపోయినా, ఒంటరిగా ఉన్న ప్రభు నామాన్ని మనము పాటల ద్వారా ఆయన ఘనపరచాలి. మనం నా గొంతు బాగోలేదు, నా గొంతు సరిగ్గా లేదని నువ్వేమి కృంగిపోవాల్సింది లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటే ఇతరులు బాగా పాడుతూ ఉంటే అంత చక్కగా పాడారు, అదే పాడారు. ఈ పాత పాట మీ అందరికి వచ్చిన పాట ఏంటి విని ఉంటారు. ఇదే నా కోరిక నవ జీవన రాగమానికని ఒక పాట ఆరోగ్యమూర్తి గారు రాసిన పాట. మరి దివ్య ప్రసాద్ గారు మళ్ళీ ఇంకా చాలా కొంతమంది పాడిన పాట యూట్యూబ్ లో వస్తా ఉంటే నేను తరచుగా ఎప్పుడో చిన్నప్పుడు లైవ్ లో వాళ్ళు పాడినప్పుడు విన్నా పాడలేదు. తరచుగా పాట వింటున్నప్పుడు అంత రాగం మనకు రాదు. అబ్బా నేనంత పాడితే అంటే దేవుడు మనకి ఇచ్చిన కంఠంతో వింటాము. కానీ మనం కూడా పాడినప్పుడు ఎంత ఆత్మలో ఆనందిస్తూ ఆయన మనం కనపరుచుతాం.
జనాలు స్పెషల్ సాంగ్ పాడలేకపోవచ్చు, కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు మన గొంతే దేవుడికి మన ఉదయం చూస్తాడు. నీవు ఏ గొంతుతో పాడినా ఆయన వింటాడు. మనం ఆయన పాడాలి, ఆయన పాడాలి. దేవుని సంగతికి వచ్చినందుకు పాటలు పాడినప్పుడు పాటలు పాడాలి, ఆరాధించేటప్పుడు ఆరాధించాలి. రెండవది ఆయనను గురించి పాడి ఆయన్ను కీర్తించాలి. ఎలా కీర్తిస్తాం? కీర్తించాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలను మనం ఏం చేయాలంటే పొగడాలి. ఆయన మహోన్నత నామమును ఉన్నతత్వమును మనం ఏం చేయాలి? ప్రసిద్ధి చేయాలి, ఆయన ఘనపరచాలి, ఆయనకే మహిమ రావాలి. ఆయన ఇచ్చాడు, లేదా ఆయన వాళ్ళకి ఇంట్లో ఉన్నాను, ఆయనను కాపాడుచున్నాడు, దేవుడు నమ్మదగిన, అంటే ఆయన నామం యొక్క గొప్పతనాన్ని మనం కీర్తించాలి. ఇక్కడ ఉన్నప్పుడు కూడా మనకు మహిమ రావటం కాదు, కానీ దేవునికి కీర్తిని మనం తీసుకురావాలి. మూడో విషయం ఏంటంటే ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గురించి సంభాషణ. మన మాటలో మనం చూసినట్లయితే మనం ఏం సంభాషిస్తున్నాం? దేవుని మందిరంకి రాగానే వందనాలు చెప్పుకుంటాం. వందనాలండి. అసలు కొంతమంది ఇక్కడ చెప్పుకుంటారా? మీరు మీ పక్కన వందనాలు చెప్తున్నారా? ఇప్పుడని చెప్పండి, వందనాలు చెప్పండి, ఒకరొకరు వందనాలు చెప్పుకోండి. అసలు ఇట్లా వస్తారు మధ్యలో, తర్వాత వెళ్ళిపోతారు, ఎవరెవరో తెలియదు. ఇప్పుడైతే ఒక ఆరాధన జరుగుతుంది, కానీ అంతకుముందు మనకు 2 ఆరాధన జరిగింది. నేను 2వ ఆరాధనకు వచ్చేదాన్ని. నేను అనుకుంటాను అసలు నేను తెలిసే ఫస్ట్ ఆరాధన. కొంతమంది తెలియదు ఏంటంటే సెకండ్ ఆరాధన అమ్మగారు వస్తే ఫస్ట్ ఆరాధన అమ్మగారు రారు కాబట్టి అమ్మగారు తెలియదు ఫస్ట్ ఆరాధనకి. అందుకని నేను లాస్ట్ రావడానికి నేను ప్రయత్నం చేసేదాన్ని. ఎందుకంటే ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి, సర్దుకుని రావాలి కాబట్టి. అట్లాగే విశ్వాసం కొంతమంది అడిగేవాళ్ళు, కొన్నేళ్ళు గారంటే ఎవరండి అనేవాళ్ళు. అది సెకండ్ ఆరాధన అండి. కొంతమంది ఏమో ఫస్ట్ సెకండ్ ఆరాధనకు వచ్చేవాళ్ళు, ఫస్ట్ ఆరాధన వాళ్ళు ఎవరు కొత్తగా వస్తున్నారు అంటే వీళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నారు, కానీ వాళ్ళకి తెలియదు. కనుక మనము పరిచయం చేస్తాం. అందుకని కుటుంబ ఆరాధనలు లేదా గృహ కూడికలు పెట్టుకున్నప్పుడు, వాళ్ళు పిలిచినప్పుడు, మనం వచ్చినప్పుడు మనంతా ఒక కుటుంబం. మన కుటుంబంలో మనకే వాళ్ళు తెలియదు. ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి సంభాషణ చేయాలి. దేవుడు చేసిన మేళ్లు మనం ఏం చేయాలంటే దేవుడు మనకు చేసిన మేళ్లను పంచుకోవాలి, సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యానికి టైం ఇచ్చినప్పుడు మనం సాక్ష్యం చెప్పలేము. కొంతమంది అసలు సాక్ష్యం చెప్పడానికి ఏం చెప్తారు సాక్ష్యం అనుకుంటాం. మన సాక్ష్యం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. దేవుడు చేసిన మేళ్లను ఏ విధంగా సంభాషించాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇక భక్తుడు ఏమంటాడు? ఆయన గురించి నేను సంభాషణ చేస్తాను. ఆయన ఆశ్చర్యం అంటే ధ్యానిస్తాను. అదే చదవండి 119వ కీర్తన 27వ వచనం 2వ భాగంలో ఉన్నది. 119వ కీర్తన 27. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించాను. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు నేను ఎప్పుడు శనివారం నైటే నేను కీర్తన భాగాన్ని నేను చదువుకుని సిద్ధపడతాను. సిద్ధపడిన తర్వాత ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ పడుకుంటున్నప్పుడు రాత్రి నేను నీ ఆశ్చర్య కార్యాలను ధ్యానించాలి అన్న ఈ మాట మనం ధ్యానిస్తున్నామని మనం అనుకుంటున్నాము. మనం ఎలా ధ్యానిస్తున్నాము, లేదా ఆయన ఆశ్చర్య కార్యాలను సంభాషణ చేయటము ఏ విధంగా అనే విషయం నేను ఆలోచన చేస్తూ నేను ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపులను అలా మీతో పంచుకోవాలనుకున్నాను. చాలా విషయాలు దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. అసలు మనం ఏ విధంగా దేవుడు కనపరచాలి, దేవుడు ఎంత ఆశ్చర్య కార్యాలంటే మనకి ఏంటంటే, నేను అనుకోలేదండి ఎవరో వచ్చి నాకు 10 లక్షలు ఇచ్చారండి, నేను అనుకోలేదండి నాకు కారు ఇచ్చారండి, నేను అనుకోలేదండి నాకు ఇట్లా నా అకౌంట్ ఎంత ఉందని. ఇది కాదు ఆశ్చర్య కార్యాలు. అనుక్షణము కూడా ఒకవేళ మనం అనుకుంటాం వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి అండి వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారు, వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి అనుకుంటాం. కానీ ప్రభు అనుక్షణము అనుదినము దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ఏమిటి మర్చిపోతున్నాం చాలాసార్లు. దేవుడు ఏ విధంగా మన జీవితాల్లో నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు, దేవుడు ఏ విధంగా మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తున్నాడు అన్న విషయాలు అనుక్షణము కూడా మనము ధ్యానించాలి. అనుక్షణము కూడా మనము మరి మర్చిపోకూడదు. చాలా విషయాలు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు.
కొన్నిసార్లు మాస్టర్ గారు అంటారు, ఏమంటారంటే, నువ్వు దేవుడు నీ హృదయవాంఛలు తీర్చాడు, నువ్వేదనుకున్న దేవుడు నీకు నీ యొక్క ఆశను బలే తీరుస్తారు అని పాస్టర్ గారు అంటా ఉంటారు. వాస్తవానికి నేను అది కావాలి అని నేను అనుకోను, కానీ నాకు ఏది ఇష్టమో దేవుడు అది నెరవేరుస్తారు. చాలాసార్లు పాస్టర్ గారు నాది ఈ మాట అన్నారు. చిన్న ఉదాహరణ మీరు అనుకోవచ్చు, ఇది చిన్న విషయాలు ఏమి ఇలా చెప్పు అంటే, నేను సందర్భం వచ్చింది కాబట్టి మనం అడగము, కానీ నాకు ఏది ఇష్టమైంది ఉన్నాడు అన్న విషయాన్ని మీకు చెప్తాను. మీకు కూడా దేవుడు అట్లా చేస్తుంటాడు. ఎందుకంటే మనం గ్రహించము, ఈ చిన్న చిన్న విషయాలు అనుకుంటాం. అది ఇక్కడ సాక్ష్యం చెప్పలేకపోవచ్చు, కానీ మీ స్నేహితులతో పంచుకోవచ్చు, మీ పక్క వారితో చెప్పుకోవచ్చు. దేవుడు ఆశ్చర్యకార్యాలు, అప్పుడు వాళ్ళ విశ్వాసం బలపడుతుంది. నిన్న మన ఫ్రైడే మా ఇంటి దగ్గరికి నేను గుడివాడ ఫస్ట్ వీక్ వెళ్ళి వచ్చేసాను. అప్పుడు మా అన్నయ్య ఏదైనా అడిగినప్పుడు తీసుకొచ్చి నేనేం అడగలేదు. అక్కడి నుంచి ఒక బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఒక అబ్బాయి వస్తుంటే అతనితో పాటు బుక్స్ పంపించమని చెప్పినప్పుడు ఎన్నడూ కూడా నేను అడిగిన దాన్ని నాకు ఎందుకనో బందర్ లడ్డూలు, తర్వాత ఆ లడ్డూలు బాగుంటాయి అక్కడే. నేను ఎక్కువ తిన్న స్వీట్, కానీ నాకు గుర్తుకొచ్చింది. ఎందుకంటే వ్యాక్సిన్ వేయించుకున్నాం, కొంచెం ఇదిగా ఒకటి అనే అబ్బాయి వస్తున్నాడు నాకు, మళ్ళీ లడ్డూలు అడగకుండా ఏమైనా మైసూర్ బాబు పంపించుకున్నాను అంటే, సరే నేను పంపిస్తానంటే ఆయన దాంతో పాటు ఇంకా హార్ట్ కూడా పంపించాను. మా అక్క ఫోన్ చేసి తర్వాత నేను అనుకున్నాను, అబ్బా అదే కాదు కానీ అటు సైడ్ ఎప్పుడు లేదు ఆ కోర్టుకి, అది శనగ గుళ్ళకి అది మసాలా పట్టించి ఉంటాయి అటు సైడ్, ఇక్కడ మనకు దొరకవు. అది కూడా తెప్పిస్తే ఇంకేం కావాలంటారు కదా, అడిగితే బాగుండు చెప్దాం అనిపించింది, కానీ ఎందుకులే వాడు చెప్పాను కదా, వద్దులే నేను అమ్మాడు కూడా వద్దా చెప్పాలనిపించింది. తర్వాత అదైతే బాగుండు అనిపించింది. సరే అయిపోయింది. 2వ రోజుకి అయిపోయింది, తీసుకొచ్చాడు, నేను తీసా. మా అక్క ఫోన్ చేసి చెప్పింది ఏమంటే, నేను నీకు బొబ్బట్లను దాంతో పాటు శనగగుళ్ళు మసాలా శనగగుళ్ళు నీకు పంపించాను. నాకు ఎంత ఆశ్చర్యం అంటే, నేను ఆశపడింది, నాకు అది కావాలనుకున్నాను, సరే అనుకున్నాను, ఇది తినాలనుకున్నాను, అసలు నేను చెప్పలేదు. ఆమె నీకు దానిలో కవరం తీసుకొని చెప్పింది. సరే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మొన్న శుక్రవారం ఉంటే విక్టోరియా గారింటికి వెళ్ళాను. విక్టోరియా గారింటికి వెళ్ళాల్సింది కదా ఆ రోజు. నేను సతీష్ వాళ్ళకి బయలుదేరి అక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు బాగుంది, దూరం అవుతుంది, వర్షం పడుతుంది, పాస్టర్ గారు విక్టోరియా గారి దగ్గరికి వెళ్దాం ఉన్నారు. నేను అలానే 2 ఒకటే దారి ఉంటదంటే, లేదులే వెళ్దాం అనుకున్నా. సరే వెళ్దామన్నారు కదా, ఇద్దరు నడుచుకుంటూ వచ్చేస్తే చినుకులు పడుతుంది. మేము కూర్చోగానే విక్టోరియా గారు ఆ ట్రేలో పెద్ద 2 బందర్ లడ్డూలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అదే రోజు ఆమె తినమంటున్నారు. నేను అన్నాను, ఇప్పుడే మా ఇంట్లో స్వీట్ తిని వచ్చానండి, ఎక్కువ అయిపోతుంది, తినండి అన్నారు. తినండి అంటే నేనైతే టేస్ట్ చేయలేదు. ఇంటికి వచ్చేసాను. వస్తాను అప్పుడు విక్టోరియా గారు, రాష్ట్రం గారు ఇవి తీసుకెళ్ళండి, ఆ వయ్య లడ్డూలు కూడా పెట్టి మా ఇంటికి పంపించారు. తర్వాత నేను తిన్నప్పుడు నేను అనుకున్నా, అస్సలు ఫస్ట్ ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తానంటే, ఈ లడ్డు తినాలని నేను అనుకున్నా. తర్వాత దేవుడు ఎక్కించి అంటే దేవుడు ఆశ్చర్యకార్యాలు, ఇది నాకు కావాలని ప్రార్థన చేయలేదు, ఇది లేదు. కానీ చిన్న విషయంలోనే ఒక తల్లి ఒక తండ్రి తన కుమార్తెకి ఏది అవసరమో ఈ లోకంలో అన్ని విషయాలు వాళ్ళు గుర్తిరిగి తీసుకొస్తారే, మనం ఆయన గురించి మనం ఏం చేస్తున్నాం. ఆ మొదటి వచనంలో ఆయన ఏమని, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మనం కృతజ్ఞత చెల్లిస్తున్నామా? ఈ కారు మాకు ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. పాస్టర్ గారు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆ గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి చాలా బలవంతంగా ఒక హాస్పిటల్ చూపించి, ఆ టైంలో భర్తలు లేవు, ఎక్కడ చుట్టుపక్కల ఎంక్వైరీ చేశారు. ఆయన ఫోర్స్ చేస్తే దేవుడు ఆయన వాడుకున్నాడు. ఆ బిల్లు విషయంలో కూడా మరి అప్పుడు ఇక్కడే మాకు 50,000 వరకు అయింది, అక్కడికి వెళ్ళాక 2,40,000 ఎంత అయింది. ఆ అమౌంట్ మొత్తము ఆ సహోదరుడు కట్టాడు. నేను ఎందుకు ఆయన కట్టాడంటే, మాకు 1,00,000 కట్టాడు, ఈయనకి 1,00,000 కొనిచ్చాడు, మాకు ఎప్పుడు 1,00,000 ఎవరు వస్తే అసలు ఎంతవరకు ఎవరు ఆయన ఒక్కడే దేవుడు వాడుకున్నాడు దేవుడు. అయితే మేము ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఆ సహోదరుడు మా సహాయం చేశాడు, ఆయన దీవించు, ఆయన తోడై ఉందని మేము ప్రార్థన చేస్తాం. మరి ఆయన విషయంలో మాకు ఎప్పుడు కూడా ఒకటేమంటే కృతజ్ఞత. ఆయన మనకేం కాదు, అన్ని లక్షలు మరి ఆయన మాకు ఇవ్వడానికి దేవుడు ఆయన ప్రేరేపించాడు.
అన్న విషయంలో మాకు ఎప్పటికీ కూడా మేము ఎప్పుడు ఆయన గుర్తుంచుకుంటాం. ఎందుకంటే ఆయన చేసిన మేలు. ఈ విషయంలో, ఈ అవసరతలో, ఈ ఆపదలో ఆ సహోదరు చేసిన మేళ్లు మాకు ఎంత గుర్తున్నప్పుడు అనుక్షణము కూడా హృదయం ఎరిగి దేవుడు అనుక్షణం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన పట్ల నిత్యము కృతజ్ఞులై ఉండాలి. పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, ప్రతి చిన్న విషయంలో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం చెప్తాను. ఈ రాత్రి నాకు చాలా రాత్రి ఆ టైంలో రెండు అవుతుందేమో అసలు నాకు అవన్నీ గుర్తుకు వస్తా ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు, తర్వాత ఆయన కృతజ్ఞత. మనకు ఒకసారి చిన్న విషయాలు కూడా ఏముందిలే రొటీన్ గా జరుగుతుంది అనుకుంటాం, కానీ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రభువా, మాకంటూ మీకు పరిచయం చేస్తాను, మీకు మేము తోడుగా ఉన్నాం, నేను ఇది చేస్తాను. అప్పుడప్పుడు మేము బయటకి కారు విషయంలో కానీ ఒకసారి వస్తా ఉంటారు, ఎక్కడ అంటుండ్రు. సరే, అది రెండవది. ఏదైనా అవసరమైన దేవా, ఇప్పుడు వాయిద్యాలు కూడా పిల్లలు నేర్పించాలి. ఏదైనా టైం టు టైం మా సహరించే వాళ్ళు చాలా రోజులు ఒకసారి నేను చాలా బాధపడ్డాను. అది సాటర్డే కాదు, మన గురువారం ఎప్పుడు మాస్టర్ గారు, ఒక మాస్టర్ గారు అబ్బాయి వచ్చారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ అబ్బాయి గురించి వచ్చి ఏమన్నాడని కలిశారంటే, మాస్టర్ గారు అంటే ఆ బాబుని అడిగాడు. ఆ అబ్బాయి ఎంబీఏ చేసి జాబ్ కొని ఇక్కడికే వచ్చాడు పక్కకి. ఆ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి నువ్వేం చేస్తావయ్యా చర్చిలో, ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. మాస్టర్ గారు అబ్బాయి కావు, వాళ్ళందరికీ మంచి దైవజనం, మంచి సంఘం ఒంగోలు వాడుకున్నాడు. బాగా కష్టపడి ఆయన సరిగ్గా చదువు రాదు కానీ అద్భుతంగా దేవుడు ఆయన వాడుకున్నాడు. అయితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, అంకుల్, నేను మీకు డ్రైవింగ్ లో మీకు నేను పరిచయం చేస్తాను, డ్రైవింగ్ పరిచయం చేస్తాను. తర్వాత నాకు ప్యాడ్ వచ్చు, నేను కొడతాను. నేను సాయంత్రం 6 గంటలకి నాకు అయిపోద్ది అని చెప్పాడు. ఇట్లా అంతా అని చెప్పాడు. సరే, నేను కొంతవరకు సంతోషించాను. తర్వాత అతను ఫోన్ చేసి మాస్టర్ గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, అంకుల్, నేను 6 గంటలు నా డ్యూటీ అయిపోద్ది, ఏ టైం అయినా అర్ధరాత్రి అయినా ఇక్కడికి అన్నదాలు నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. నేను మీకు పరిచయం చేయడానికి నేను సమర్పించుకున్నాను. ఒక మాస్టర్ గారు, మీరు ఏ టైం అయినా మీరు మొహమాట పడవద్దు, నేను మీ కొరకు నేను ఉన్నాను, నేను మీకు చేస్తాను పరిచయం. నేను ఎంత సంతోషించానంటే, దేవా, నా హృదయంలో ఉన్నా అంటే మీరు అందరూ చేయట్లేదని కదా, ఒక కమిట్మెంట్ ఉండాలి మనకి. ఈ పని కొరకు ఒక వ్యక్తి ఒక పని ఇప్పిస్తే శనివారం వచ్చి నేను ఈ పని చేస్తాను, లేదా శుక్రవారం వచ్చి నేను ఈ పని చేస్తాను. నేను చాపలేస్తాను, నాది పని. నేను ఊడుస్తాను, ఇది నా పరిచయం. నేను ఎన్ని సర్దుతా, ఇది నా పరిచయం. అంటే మన పరిచర్యకు అది నువ్వు తిన్నా తినకపోయినా ఆ టైంలో ఆ పని చేయాల్సింది. అదే సమర్పణ. హల్లెలూయా. ఆ సమర్పణ మనలో ఉండాలి. నేను ఈ రోజు అయిపోయి రావాల్సిన జ్వరం వచ్చినట్టు రాదు. అయిపోయి లేడు కాబట్టి అయిపోయి గురించి మీకు ఉదాహరణ చెప్పాను. నువ్వు దేవుని సొంత సమర్పించుకున్నావు, ఆయనకు పట్ల మన కృతజ్ఞత. అయితే నేను ఏదో చెప్తాను, కృతజ్ఞత. నేను వ్యక్తిగతంగా ఈ విషయాలను జ్ఞాపకం చేస్తాను. దేవనా హృదయం లేని నువ్వు ఎలా నన్ను తృప్తిపరుస్తున్నావు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అలాగే మందులు ఇస్తావయ్యా, అలాగే ఇస్తావయ్యా అంటే చిన్న చిన్న విషయాల్లో నీ పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఎంతో బాధపడుతున్నప్పుడు, ఈ విషయంలో నా పరిచయ విషయంలో మీరు విశ్వాసంతో త్యాగం చేస్తూ ఉన్నప్పుడు నేను చేయనా? హల్లెలూయా, హల్లెలూయా. మనందరి జీవితాలు అదే నమ్మదగిన దేవుడు. అయితే మనకు ఆయన కృతజ్ఞత కలిగించి, నీ జీవితంలో దేవుడు నీకే పరిచయం చేశాడు, దేవుడు నీకే కార్యం చేశాడు, అది ఆ విషయాల్లో మనం ఆయన కృతజ్ఞత చేయాలి, కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత లేని పాపం. ఎవరైనా మనకు 10 రూపాయలు ఇస్తే మనం ఏమంటాం? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. టీ తాగి టీ ఇప్పించానండి, కనీసం కృతజ్ఞత లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? కరోనా టైంలో చాలా మంది తిండి లేక అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతూ దిక్కుమొక్కు లేకుండా రోడ్ల మీద వాడు పడిపోయి ప్రాణాలు పోయినోడు ఉన్నారు. నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే నువ్వేమన్నా గొప్పవాడునా? నీకేమన్నా ఉన్నదన్నా? నీ వల్ల దేవుడు నాకు ఒక పేరు చెప్పలేండి. దేవుడు నన్ను కొట్టాలి, దేవుడు నన్ను కొడితే ఆయనే నన్ను తీసుకుంటాడు అంటే నువ్వు లేకపోతే దేవుడు పంపగలడు కదా. ఆయన పిలుచుకోవాలంట. ఒక మాట అవును, రాకపోతే దేవుడికి ఏం పని చేయ, దేవుడికి ఏం ఇది లేదు, ఆయనకి దిక్కుమొక్కు లేదు కదా, ఆయన పిలుచుకోవాలి.
ఆయన కొడితే అసలు మనం ఉంటామా? ఆయన ఎదుట మనం ఉంటామా? ఆయన అంటే కొట్టైనా తీసుకుంటానంటే అప్పుడు వస్తారంట చేయటానికి. అలాంటి దేవునితో మనం అలాంటివి మనం చేయకూడదు. కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఆయన పాడాలి, ఆయన కీర్తించాలి. ఆయన ఉన్నతమైన కార్యాలను ఆయన ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఘనపరచాలి, ప్రసిద్ధి చేయాలి, ధ్యానం చేయాలి. రాత్రి పండుకుంటాం. అయితే ఎందుకు ఏం చెప్తానంటే, మేము బెడ్ లైట్ వేస్తాం. ఎందుకంటే మా వెనక నుంచి కాంతి లాగా ఉంటుంది, కొంచెం చాలు ఇంకా మేము బెడ్ లైట్ వేస్తాం. నేను పండుకున్నప్పుడు నేను మాస్టర్ గారు కూడా నేను చెప్పలా, వీటి వైపు నేను పండుకున్నాను. నేను పండుకుని వీటి గురించి నేను దేవుడు ఏ విధంగా నడిపించుకొచ్చాడు అన్నది ఆయన కృతజ్ఞత చెల్లించవలసినవి, ఆయన ఆశ్చర్య కార్యాలు ఇవి నేను తలపోస్తూ ఉన్నప్పుడు ఆ ప్రక్కల గొప్ప వెలుగు ఏంటి నేను అనుకున్నాను, ఇంటిగా కాంతి ఇంత వస్తుంది అని నేను చూసినప్పుడు చాలా అట్లాగే తర్వాత కళ్ళు తెరిచి మళ్ళీ చూశాను, మొత్తం చీకటి. మళ్ళీ రెండోసారి కూడా అది నా ప్రక్కనే దేవా నువ్వు నన్ను దర్శిస్తున్నావు, ప్రక్కనే నా ఆలోచనలు పెరుగున్నావు, నాతో ఉన్నావయ్యా. దేవుని బిడ్డలారా, దైవ వైపు కలిగి మంచి ఆయన ఆశ్చర్య కార్యాలు మన జీవితాలు చేయబోతున్నాడు. మన జీవితాలు కేవలం ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్న ఇంకెన్ని ఎందుకండి, ఇవన్నీ ఎందుకు? ఇంకొక చిన్న సగం చెప్పి నేను ముగిస్తాను. ఒక దినం 2 సంవత్సరాల క్రితం ఇక్కడ నా పుట్టినరోజు జరిగింది. నేను ఒకసారి ఈ వాచ్ ఉంది కదా, డిజైన్ చూసి ఈ డిజైన్ భలే ఉంది అనుకున్నా. నాకు తెలియదు, నా పుట్టినరోజు నాకు జాయ్ గిఫ్ట్ తీసుకొచ్చాడు, 1 year గిఫ్ట్. నేను చూడగానే ఈ చైన్ చూసిన తర్వాత నాకు ఇది ఇష్టం, ఈ చైన్ మోడల్ భలే ఉంది, ఇది ఇట్లానే నేను అనుకున్నాను. అదే టైంలో ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ లో వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ లెదర్ పైన హ్యాండిల్ వచ్చింది, బాగుంటది అని నేను ఆ టైంలో నిఖిల్ నాకు ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చాను. ఈ చిన్న విషయాలు ఏంటి ప్రభా, ఎంత దేవుడు మనల్ని మన పుట్టినరోజుకి మన పిల్లలు సంతోషపరచాలంట. అంత సర్ప్రైజ్ దేవుడు కూడా ఆయన సర్ప్రైజ్ ఇస్తే మనకు ఎప్పుడు కూడా ఆయన్ని గెలపరుస్తూనే ఉంటాం. అలా ఎన్నిసార్లు నాకు ఇష్టమైన కలర్స్, నాకు ఇష్టమైన భోజనం, నాకు ఇష్టమైనది ఏదో దేవుడు నా ముందుగా సిద్ధపరిచి దేవుడు తృప్తిపరుస్తున్న దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చిన్నపిల్లలారా చిన్ననాటి నుంచి కూడా దైవకంగా దేవుని పట్ల భయభక్తులతో మనం జీవించాలి. కేవలం నేను ఎప్పుడు కూడా దేవా నాకు అది కావాలి, నేను ఎలాగనాలని నా పెట్టాలి, నాకు ఇవి ఎంత కావాలి, నాకు అది ఇవ్వాలి, నేను ఎప్పుడు అసలు నేను కోరను. ఎవరో నాకు కృతజ్ఞత చెల్లించాలని నేను కోరుకోను, నాకున్నది నేను ఇతరులకు ఇవ్వాలనుకుంటాను. నేను మాట్లాడు, నేను ఇతరులకు ఇవ్వాలి, ఇచ్చేదానికి నేను ఉండాలి అనుకున్నాను. నేను పుచ్చుకోకుండా కానీ నేను ఇవ్వటమే నాకు ధన్యతని నేను ఆ విషయంలో ఇవ్వడానికి నేను ఆసక్తి కనపరుస్తూ ఉంటాను. మన దేవుని పట్ల యథార్థంగా నమ్మకంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలు తృప్తిని అనుగ్రహించింది. అయితే ఆయన ఆశ్చర్య కార్యాలు నిత్యం కూడా మనం ఆయన్ని సంభాషించేద్దాం, అన్ని లేదుంటాం. ఏ టైంలో నువ్వు ఎలా చెప్పాలో తగిన నడిపింపు దేవుడు ఇస్తాడు. నువ్వు పంచుకుంటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడికి ఇచ్చిన అనుభవాలు నీ పక్క వారితో పంచుకుంటానికి సిద్ధంగా ఉండి నువ్వు ఎలా చెప్పాలో దేవుడు నీకు ఆలోచిస్తాడు. నువ్వు సిద్ధపడక్కర్లా, నేను పంచుకోవాలన్న తపన నీలో ఉండాలి. వాళ్ళు వింటం వలన వాళ్ళ విశ్వాసము రెట్టింపు అవుతుంది. వాళ్ళు కూడా అడగ చేసిన దేవుడు నాకెందుకు చేయడు? ఆత్మీయ బలహీన స్థితిలో, విశ్వాసంలో బలహీన స్థితిలో ఉన్నవారు ఏమనుకుంటారంటే వాళ్ళు చేసే దేవుడు నాకు చేస్తాను. ఇదనో నేను చెప్పిన నా అనుభవాలు మిమ్మల్ని చాలా మీకు కూడా ఆసక్తిని ఇచ్చాడు. దేవుడు ఆమెతో ఉన్నప్పుడు నాతో ఎందుకున్నాడు? దేవుడు ఆమెకు సహాయం చేసినప్పుడు నాకెందుకు సహాయం చేయడు? నేను కూడా ఆయనతో కలిసి ఆయనతో ఎక్కువ నేను గడపాలన్న ఆలోచన ఆ నడిపింపులు దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు నమ్ముచున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పట్ల ఆశతో, భయభక్తులతో, సమర్పణతో మనం జీవిద్దాం.